దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా మనం ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగును అని చెప్పి దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడి ఉంది. దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచునేవని ఎరుగుదుము అని మాట్లాడుతున్నారు. అవును ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించడం, దేవుని వాక్యానుసారంగా జీవించడం, దేవుని మాట వినడం, దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనములు గైకొనడం, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు చేసే అనేకమైన మేలులు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ అపోస్తలైన పౌలు రోమా సంఘానికి 8వ అధ్యాయం మొదటి నుండి కూడా చాలా విషయాలు చాలా విశదపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, ప్రభువునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. కానీ 5వ వచనం వచ్చేసరికి ఆయన మాట్లాడుతున్నాడు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుంచరు. ఆత్మానుసారమైన మనసు జీవము, శరీరానుసారమైన మనసు మరణము అని రాయబడ్డది. నిజంగా దేవుని వాగ్దానములో రాయబడినటువంటి మాటలన్నీ కూడా, వాగ్దానం అనగానే ఆ ఒక్క వచనాన్నే మనం తీసుకోవడం కాదు, కానీ ఆ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేసినప్పుడు మన వాగ్దానానికి ముందు వెనక రాయబడినటువంటి విషయాలను మనం గ్రహించే వారిగా ఉంటాం. కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి ఈ 8వ అధ్యాయం అనేకమైన విషయాలు సవిస్తారంగా వ్రాసి ఉంచాడు. ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, దేవుని ఆత్మచేత ఎలా నడిపించబడాలి అనే విషయాలు కూడా రాశాడు. ఎందుకంటే మరి శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది, అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు, ఎంత మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించినట్లా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు అని రాయబడింది. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానములో ముందు వెనక ఉన్న విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకొని దేవుని వాగ్దాన ప్రకారంగా మనం జీవించినట్లయితే ఎంతో దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాము అనే విషయాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. మరి దేవుని ప్రేమించు వారికి, దేవుని సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కొనుటై సమస్తము సమకూడి జరుగుచునేని మనం ఎరుగుతూ వస్తున్నాం. కనుక ఈ ఉదయకాలము విత్తబడిన వాగ్దానము ఎత్తిపట్టి మనం దీవెన పొందాలి, ఇతరులను దీవెనకరంగా మార్చువారమై ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వాగ్దాన ఫలమును అనుభవించుటకు, వాగ్దానం ఎత్తిపట్టి దేవుని స్తుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయా నీ వాగ్దానము తండ్రి రోమా 8:28లో మేము చూసినప్పుడు తండ్రి, నేను ప్రేమించు వారికి, నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని చెప్పి రాయబడింది నాయన. అవును ప్రభా, నిన్ను ప్రేమించి నీ వాక్యానుసారంగా జీవించి నీ బలమైన ఆత్మచేత నడిపించబడ్డానికి సహాయం చేయండి. ఎంత మాత్రము శరీరానుసారమైన మనసు లేక ఆత్మానుసారంగా జీవించుటకు నీ కాపుదల, నీ భద్రత, నీ సంరక్షణ మాకిచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం విన్న వాగ్దాన ప్రకారంగా ఎత్తిపట్టి ప్రార్థిస్తూ మీరు ఇతరులను షేర్ చేసి ప్రభు యొక్క మహిమలో పాల్పొందినట్లుగా చేయగలరని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.